కీకి కాయబాగ్. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. ఇది వరల్డ్స్ లార్జెస్ట్ హోటల్. ఎన్ని రూమ్స్ తెలుసా? 7,351 రూమ్స్. ఏంది మాట్లాడితే? హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నవీన్ టాక్స్. మనం ఆల్రెడీ మలేషియా సిరీస్ స్టార్ట్ చేసాం కదా. సో అందులో భాగంగా మనం ఆల్రెడీ 2 వీడియోస్ అయితే పోస్ట్ చేసాము. సో ఇంకా ఆ వీడియోస్ ఎవరైనా చూడకపోతే కనుక మన కింద డిస్క్రిప్షన్లో అయితే మా లింక్ ప్రొవైడ్ చేశాను. సో ఆ 2 వీడియోస్ చూసేయండి. సో యాక్చువల్గా ఈ మలేషియా సిరీస్లో నేను ఏంటంటే అందరూ ప్లేసెస్ చూపిస్తారు, కానీ నేను ఆ ప్లేసెస్కి వెళ్ళడానికి ఎంత ఖర్చు అవుతుంది అండ్ అక్కడ టికెట్ ప్రైసెస్ ఎంత ఉన్నాయి, సో ఎవ్రీథింగ్ కూడా నేను డీటెయిల్డ్గా డిస్కస్ చేశాను ఎవ్రీ వీడియోలో కూడా. సో మీరు ఆ వీడియో మొత్తం చూస్తే కనుక మీకు ఏ ప్లేసెస్కి ఎంత ఎంట్రన్స్ టికెట్స్ ఉన్నాయి, సో వాటికి మీరు ఎంత ఖర్చు పెట్టాలి ఏంటనేది క్లియర్ డీటెయిల్స్, ఎవ్రీ చిన్న మైన్యూట్ డీటెయిల్ కూడా నేనైతే క్యాప్చర్ చేయడం జరిగింది. అండ్ మీకు ఈజీనెస్ కోసం నేను స్క్రీన్ మీద ఆ ప్రైసెస్ కూడా డిస్ప్లే చేయడం అయితే జరుగుతుంది. సో కొంతమంది ఫార్వర్డ్ చేసుకుంటూ వెళ్ళిపోయి వాళ్ళు ఉంటారు కాబట్టి, సో ఈవెన్ దో మీరు ఫార్వర్డ్ చేసినా కూడా మీకు క్లియర్గా నేనైతే హైలైట్ చేసి అయితే పెట్టాను ప్రైసెస్. సో మీరేంటంటే ఈ మలేషియా సిరీస్ అయ్యేలోపు మీకు మలేషియా వెళ్ళి రావడానికి ఎంత ఖర్చు అవుతుంది అనేది కూడా మీకు క్లియర్ పిక్చర్ అయితే వచ్చేస్తుంది. సో మీరు ఏ వీడియో కూడా స్కిప్ చేయకుండా చూసారంటే కనుక నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. సో దట్ ఫ్యూచర్లో వేరే ప్లేసెస్కి వెళ్ళినప్పుడు సో అక్కడ కూడా నేను డీటెయిల్డ్గా మీకు ఎంత ఖర్చు అవుతుంది ఏంటనేది క్లియర్గా అయితే చెప్పడం అయితే జరుగుతుంది. చాలామంది ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటారు కదా. సో చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఏంటంటే తక్కువ బడ్జెట్లో వెళ్ళొద్దామని చూసేవాళ్ళు ఎక్కువ ఉంటారు. సో ఈ చిన్న చిన్న డీటెయిల్స్ కూడా నేను క్యాప్చర్ చేయగలిగితే సో అది మీకు చాలా హెల్ప్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. సో అందుకనేసి నేను ఎవ్రీ వీడియోలో కూడా సో వీడియో లెంత్ కూడా మరీ ఎక్కువ కాకుండా జస్ట్ 12-13 మినిట్స్కు నేను ఎండ్ చేస్తున్నాను, మరీ సోది కూడా ఎక్కువ పెట్టకుండా. సో మీరు నన్ను సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. సో కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే ఆ నోటిఫికేషన్ సింబల్స్ని ఆల్లో అయితే పెట్టుకోండి. సో దట్ నేను ఏ వీడియో చేసినా కూడా మీకు ఇమీడియట్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం లేకుండా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. బేసిక్గా మనకి ఇక్కడ 4 మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్స్ ఉన్నాయి. ఒకటి నార్మల్ సిటీ బస్ది, అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఎల్ఆర్టీ, థర్డ్ వన్ మోనో రైల్, అండ్ ఆల్సో కేటీఎం కమ్యూటర్ అని చెప్పి. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి డైలీ పాస్ ఉంటుంది. డైలీ పాస్ అయితే అరౌండ్ 10 రింగెట్స్ ఏముంది. సో 3 days పాస్ ఉంటుంది 25 రింగెట్స్. ఎవరైనా మలేషియా వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇలా ప్లాన్ చేసుకోండి. మీకు ఏ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అయినా కూడా టోటల్ ఫ్రీ ఉంటుంది 3 days పాటు. సో ఎక్కడైనా ఎక్కొచ్చు, ఎక్కడైనా దిగొచ్చు. అండ్ ఇదే కాకుండా మనకి హాప్ ఆఫ్ సర్వీసెస్ అని చెప్పి ఇంకొక బస్సు ఉంటుంది, మనకి ఓపెన్ టాప్ బస్ ఒకటి ఉంటుంది. సో అదేంటంటే జస్ట్ టూరిస్ట్ అట్రాక్షన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఎవ్రీ ప్లేస్కి అది తీసుకెళ్తుంది. మీరు ఆ బస్సు ఆ పాస్ కనుక తీసుకుంటే అది ఎవ్రీ 15 minute ఫ్రీక్వెన్సీకి ఒక బస్సు ఉంది. సో మీరు ఏ టూరిస్ట్ ఆ బస్సు ఎక్కితే చాలు మలేషియా చుట్టుపక్కల టూరిస్ట్ అట్రాక్షన్స్ మొత్తం డైలీ కూడా తిప్పి చూపిస్తారు మనకి. సారీ, మలేషియా కదా, అండర్లైన్ చేసుకోండి. కౌలాలంపూర్ చుట్టుపక్కల టూరిస్ట్ అట్రాక్షన్స్ మొత్తం కూడా మనం తిరిగి చూడవచ్చు. మనం ఈ మలేషియా సిరీస్లో భాగంగా నెక్స్ట్ చూడబోయే ప్లేస్ వచ్చేసరికి గెంటింగ్ హైలాండ్స్. యాక్చువల్గా ఈ గెంటింగ్ హైలాండ్స్ అనేది ఒకరోజు సరిపోదండి, 2 days ప్లాన్ చేసుకోవాలి. యాక్చువల్గా అంటే క్యాసినో ఆడేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సో 2 days ప్లాన్ చేసుకోండి. అండ్ ఇక్కడ వన్ ఆఫ్ ది వరల్డ్స్ లార్జెస్ట్ హోటల్ ఒకటి ఉంది. సో అరౌండ్ 2000 చేంజ్ అంత రూమ్స్ ఉన్నాయి. సో అక్కడైతే నైట్ అంతా క్యాసినో జరుగుతుంది. సో క్యాసినో ఆడేవాళ్ళు బాగా వెళ్తారు గెంటింగ్ హైలాండ్స్కి. అండ్ క్యాసినో ఆడేవాళ్ళే కాదు, మనకు అక్కడ 2 థీమ్ పార్క్స్ కూడా ఉన్నాయి. ఇండోర్ థీమ్ పార్క్ ఒకటి, అవుట్డోర్ థీమ్ పార్క్ అనేది ఒకటి. సో యాక్చువల్గా మనం వెళ్ళిన రోజు వర్షం పడుతుంది. సో అవుట్డోర్ థీమ్ పార్క్ అయితే క్లోజ్డ్ ఉంది. బట్ కేబుల్ కార్లో వెళ్ళేటప్పుడు నేను అయితే ఆ బయట ఎలా ఉందనేది క్యాప్చర్ చేశాను. సో అది నేనైతే చూపిస్తాను ఇక్కడ. ఈ ప్లేస్ వచ్చేసరికి మెయిన్గా పిల్లలు చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఈ గెంటింగ్ హైలాండ్స్ వెళ్ళేటప్పుడు మీరు మాత్రం ఆ పిల్లలతో వెళ్ళేటట్టయితే కనుక ఒకరోజు సరిపోతుంది. సో మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు టైం స్పెండ్ చేసి అక్కడ గేమ్స్ అవి ఆడుకొని రావచ్చు. బట్ ఎవరైనా క్యాసినో ఆడేవాళ్ళు ఎవరు ఉంటే యూత్ కనుక ఎవరు ఫ్రెండ్స్తో వెళ్ళి ఉంటారు కదా, సో వాళ్ళైతే ఒక 2 days ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. సో దట్ 1 day థీమ్ పార్క్స్ వెళ్ళినా కూడా 1 day క్యాసినోకి వెళ్ళొచ్చు, చాలా బాగుంటుంది. మేమేం చేసామంటే గెంటింగ్ హైలాండ్స్కి వెళ్ళి కార్ పార్క్ చేసాము. అక్కడ స్కై అవెన్యూ అని చెప్పేసి ఒక బిల్డింగ్ అయితే ఉంటుంది అనమాట. సో ఆ స్కై అవెన్యూ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి అక్కడ మా కార్ పార్క్ చేసేసి అక్కడి నుంచి ఆ కేబుల్ కార్లో పైకి వెళ్ళాం అనమాట. గెంటింగ్ హైలాండ్స్ అంటారు, ఐలాండ్ కాదు హైలాండ్స్, HIGHLA పార్క్ చేసేసి అక్కడ మనకి స్కై అవెన్యూ అనే ఒక బిల్డింగ్ ఉంది సార్. అందులో ఆల్మోస్ట్ ఒక 40 floors వరకు పార్కింగ్ ఉంది, ఏం లేదు. సో ఆ పార్కింగ్కి ఎటువంటి ఇబ్బంది లేదు.
సో ఎవరైనా కార్లో వెళ్ళే వాళ్ళు ఉంటే కార్లోని మన రూమ్ కేఎల్ సెంట్రల్ దగ్గర తీసుకుంటాం కాబట్టి, సో కేఎల్ సెంట్రల్ నుంచి మనకి డైరెక్ట్ మెట్రో అయితే ఉంది. ఆ డీటెయిల్స్ అవి కూడా నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను మీకు ఇప్పుడు. అండ్ మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ స్కై అవెన్యూ బిల్డింగ్లో ఇదేంటంటే మెయిన్గా మనకి ఫ్యాక్టరీ అవుట్లెట్ షాప్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట దీంట్లో. సో ఎవ్రీవేర్ మీరు ఎక్కడ చూసినా కూడా సేల్ అని చెప్పేసి మొత్తం అంతా కూడా మీకు ఫ్యాక్టరీ అవుట్లెట్ షాప్స్ అయితే ఉంటాయి. సో చాలా తక్కువకి వస్తాయి. మీకు కావాలంటే చిన్నపిల్లల కిడ్స్ టాయ్స్ కానివ్వండి, లేదంటే డ్రెస్సెస్ కానీ, సో ఎవ్రీథింగ్ కూడా వెరీ చీప్ అనమాట అక్కడ. సో మనం అక్కడికి వెళ్ళి ఏమైనా షాపింగ్ ఏమైనా ఎవరికైనా షాపింగ్ చేయాలంటే కనుక అదొక ప్లేస్, మంచి ప్లేస్. ఇవన్నీ కూడా రెగ్యులర్ ప్రైసెస్ అయితే ఉండదు. సో ఇదన్నీ కూడా ఫ్యాక్టరీ అవుట్లెట్ షాప్స్ అంటే ఇవి. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్యాక్టరీ అవుట్లెట్. ఏదైనా కానీ మనకి ఎక్కడ చూసినా అప్ టు 50% డిస్కౌంట్, 20% డిస్కౌంట్ అని చెప్పేసి మనకి ఎక్కడ చూసినా కూడా డిస్కౌంట్ బోర్డులు అయితే కనిపిస్తున్నాయి. మీకు ఇంకా తక్కువ కావాలంటే నీకు వేరే ప్లేస్ కూడా ఉంది, అది నేను కమింగ్ వీడియోస్లో అయితే మీకు చెప్తాను. సో మీకు కొన్ని వెరైటీస్ ఆఫ్ డ్రెస్సెస్ ఏమైనా కొంచెం మోడర్న్ డ్రెస్సెస్ లాగా ఏమైనా కావాలంటే కనుక ఈ ప్లేస్లో మనం తీసుకోవచ్చు. చాలా బాగున్నాయి డ్రెస్సెస్. తీసేసి కేబుల్ కార్ తీసుకుని వెళ్ళాము. కాకపోతే అక్కడ మేము వెళ్ళింది వీకెండ్ అవడం వల్ల అబ్బా ఎంతమంది జనాలు ఉన్నారంటే హారిబుల్ ఎక్స్పీరియన్స్ మాకైతే ఇది. సో ఆల్మోస్ట్ 1.5-2 hours దాకా దగ్గర లైన్లోనే ఉన్నామండి. ఇన్ని లైన్లు తిప్పాడంటే మన తిరుపతి దర్శనంలో కూడా అన్ని క్యూలు ఉండవు. సో అన్నీ తిరిగి వెళ్తే సరే మనం 2 గంటల సేపు లైన్లో నుంచి ఉంటే జస్ట్ ఒక 15 minutesలో మనం పైకి వెళ్ళిపోయాము. జాతర, మలేషియాలో జాతర చూస్తారా, చూడండి ఇది మొత్తం జాతర. కేబుల్ కార్లో మనకి 2 టైప్స్ ఆఫ్ కేబుల్ కార్స్ అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. ఒకటి వచ్చేసరికి స్టాండర్డ్ గ్యాండోలా అంటారు. సో ఈ స్టాండర్డ్ గ్యాండోలా ఏంటంటే మనకి జస్ట్ సైడ్ మిర్రర్స్ ఉంటాయి అనమాట. సో దట్ మీరు బయట వ్యూ అంతా ఎంజాయ్ చేయొచ్చు, బాగానే ఉంటుంది. బట్ ఇంకోటి వచ్చేసరికి 360 degrees గ్యాండోలా అంటారు, గ్లాస్ గ్యాండోలా అంటారు. అదేంటంటే మన కింద ఫ్లోర్ ఉంటుంది, కేబుల్ కార్ కింద మనకి ఫ్లోరింగ్ కూడా గ్లాస్తో వేస్తారు అనమాట. సో మీరు ఇలా చూసినా కూడా కిందంతా మీరు చూడొచ్చు. బట్ నాకైతే అదంతా వర్త్ అనిపించలేదు. దానికి అరౌండ్ 30 ringgits ఛార్జ్ చేస్తున్నారు. 30 ringgits అంటే 30 × 18 540 rupees దా పడుతుంది. సో అదైతే అంత వర్త్ అనిపించింది, ఆ రేట్కి అనవసరం అనిపించింది. సో అది ఓన్లీ 1 way 30 ringgits అనేది. మళ్ళీ రిటర్న్ వచ్చేది కూడా కలిపితే అరౌండ్ 50 ringgits దాకా ఉంది. దీనికంటే కూడా స్టాండర్డ్ గ్యాండోలా తీసుకుంటే మనకి ఏంటంటే వెళ్ళి రావడానికి 18 ringgits ఛార్జ్ చేస్తారు. జస్ట్ 1 way వెళ్ళి నేను రోడ్ వే ద్వారా వచ్చేస్తాను అనుకుంటే కనుక 10 ringgits అది 1 way అనేది. సో మీరు స్టాండర్డ్ గ్యాండోలా అయితే నన్ను అడిగితే చీప్ అండ్ బెస్ట్లో మంచిగానే ఉంటుంది. నేను ఇక్కడ మీకు విజువల్స్ కూడా చూపిస్తున్నాను కదా. సో ఇది ఏంటంటే స్టాండర్డ్ గ్యాండోలా మనం తీసుకుంది, అది కూడా బాగానే ఉంది. సో ఈరోజు మనకి అంతా వర్షం ఉండటం వల్ల అవుట్డోర్ థీమ్ పార్క్ అనేది అవైలబుల్గా లేదు. సో నేనైతే ఈ కింద చూపిస్తున్నాను కదా, ఇదంతా అవుట్డోర్ థీమ్ పార్క్ అనమాట. కొంచెం అదేంటంటే వర్షం పడకుండా ఉంటైతే మనకు ఆ రైడ్స్ అవన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో మీరు వెదర్ని చూసుకొని ప్లాన్ చేసుకోండి. సో ఎప్పుడు మనకు ఆల్రెడీ వెదర్ ఫోర్కాస్ట్ మన యాప్స్లో వచ్చేస్తుంది కదా. సో అది చూసుకొని మీరు ప్లాన్ చేసుకోండి. సో వర్షం లేని రోజు వెళ్ళారంటే మీరు అన్నీ ఎంజాయ్ చేసి రావచ్చు. అండ్ అలాగే మేము వన్స్ అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఫస్ట్ స్టాప్ ఒకటి ఉంటుంది అనమాట కేబుల్ కార్లో. ఈ ఫస్ట్ స్టాప్ ఏంటంటే మనకి పక్కన చైనీస్ టెంపుల్ ఒకటి ఉంటుంది. సో ఈ చైనీస్ టెంపుల్ చాలా బాగుంది చూడడానికి. అది కూడా మేము వర్షం పడుతుందని చెప్పి మేము వెళ్ళలేదు కానీ, సో అది కూడా చాలా బాగుంటుంది. నేనైతే పిక్చర్స్ ఇక్కడ చూపిస్తున్నాను కదా. సో అది కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి, చాలా ప్లాన్ చేసుకోండి. సో మధ్యలో ఆగి మళ్ళీ మనం సేమ్ అదే స్పాట్లో కేబుల్ కార్ అయితే ఎక్కేసేయచ్చు. బ్యాక్ సైడ్ రెయిన్బో ఉంది ఇక్కడ. ఆ రోడ్డు చూడు, రోడ్డు వ్యూ సూపర్ ఉంది. పాములు సో ఈసారి ఏంటంటే పైకి మనకి డైరెక్ట్గా మాల్లోకి వెళ్ళిపోతాం అనమాట. సో గెంటింగ్ హైలాండ్స్. సో ఆ మాల్లోకి వెళ్తే చాలా పెద్ద మాల్ ఇది. సో ఎంత పెద్దదంటే మా మావయ్య కార్ పార్క్ చేసి మేము గ్యాండోలా కేబుల్ కార్లో వచ్చాము, ఆయన అయితే కార్లో వచ్చారు పైకి. కానీ ఇది మాల్ కాదు, ఇది ఇండోర్ గేమ్స్ లాగా ఉంది. సో పిల్లలతో వస్తే వాళ్ళకి ఫుల్ టైం పాస్. మనకి ఇక్కడ టికెట్ వచ్చేసరికి అరౌండ్ మలేషియన్స్కి అయితే 75 ringgits ఉంది, అండ్ నాన్ మలేషియన్స్కి అయితే 90 ringgits ఉంది. సో కానీ రైడ్స్ అనేవి అన్లిమిటెడ్ ఉన్నాయి అన్నమాట ఇక్కడ. సో పిల్లలకి మంచి టైం పాస్ అవుతుంది అది. అండ్ పెద్దవాళ్ళు మనలాంటి వాళ్ళు అంటే కనుక కొంచెం క్యాసినోస్ కాడికి వెళ్ళేవాళ్ళు అంటే క్యాసినోస్ కూడా దీంట్లో ఉన్నాయి. సో క్యాసినోస్ మన ఇండియాలో బ్యాన్ కానీ, బట్
ఇక్కడ మనం చూసినట్టయితే క్యాసినోస్ కానీ ఇక్కడ బౌలింగ్ ఉంది పెద్దది. సో చాలా పెద్ద బౌలింగ్ ఉంది. ఇక పైన విఆర్ ప్లే ఆడుతున్నారు. సో ఇదంతా పెద్ద గేమింగ్ జోన్ అనమాట. సో చాలా మంచి టైం పాస్, మనకి టైం అనేది తెలియదు. సో మనం ఆల్మోస్ట్ 7ంటికి వచ్చాము, ఇప్పుడు ఆల్రెడీ 10 అయింది. 3 గంటల సేపు టైం పాస్, ఫుల్ టైం పాస్ అయింది. క్యాసినోస్ ఆడేవాళ్ళు ఉంటే పిచ్చెక్కిచ్చేసి నైట్ అంతా ఎక్కడ కూర్చొని క్యాసినో ఆడుకుంటూ కూర్చోవచ్చు. సో ఇది ఎవరన్నా వస్తే కనుక హైలాండ్, గెంటిన్ హైలాండ్స్ ఉంటుంది. ఆయన కార్ పార్క్ చేసి ఆయన మాల్లోకి వచ్చాడు. సో వచ్చిన తర్వాత మాల్ మొత్తం తిరిగాము, ఒక 3-4 అవర్స్ మొత్తం అన్నీ ఎక్స్ప్లోర్ చేసాము. సో నేను ఇక్కడ చూపిస్తున్నట్టు స్క్రీన్ మీద ఎవ్రీథింగ్ మాల్లో అయితే, మాల్లో కూడా మనకి కొన్ని గేమ్స్ అయితే ఉన్నాయి. అండ్ పిల్లల్ని అక్కడ వదిలేసామంటే చక్కగా ఒక 2-3 అవర్స్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. అండ్ మాల్లో ఫుడ్ స్టాల్స్ కూడా చాలా ఉన్నాయి. అండ్ మాల్కి ఆనుకొనే మనకు హోటల్ ఉంటుంది అనమాట. సో ఇది వన్ ఆఫ్ ది కాదు, ఇది వరల్డ్స్ లార్జెస్ట్ హోటల్ అనమాట. అది మలేషియాలో ఉంది. దాని రూమ్స్ అరౌండ్ 2000 చేంజ్ రూమ్స్ అయితే దాంట్లో ఉన్నాయి. సో అంటే ఎంత లెవెల్లో వీళ్ళు క్యాసినో ఆడతారనేది మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఈ హోటల్ రూమ్స్ అందరూ కూడా మ్యాక్సిమం ఏం చేస్తారంటే వీకెండ్స్ వీళ్ళు వచ్చేసి ఇక్కడ క్యాసినో ఉంటుంది. సో ఈ హోటల్ రూమ్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఫిల్ అయిపోతాయంట. సో నాకైతే అది చాలా ఆశ్చర్యం కలిగించింది అనమాట. అంటే ఏ లెవెల్లో క్యాసినో ఆడుతున్నారనేది మీ ఊహకే వదిలేస్తున్నాను. సో మా వాడిని అయితే వదిలేసి దాంట్లో హ్యాపీగా, అంటే హోటల్లో కాదు గేమ్స్ జోన్లో వదిలేసి అవన్నీ కొంచెం అటు తిరిగి ఆడుకొని హ్యాపీగా ఎంజాయ్ చేశాడు. అండ్ అక్కడ ఏంటంటే ఒకటి పైన బెలూన్స్ టైప్లో ఒకటి కిందకు వచ్చి కొన్ని షేప్స్లో ఆ బెలూన్స్తో ఒక షో అయితే జరుగుతుంది. అది భలే వెరైటీగా అనిపించింది. సో అదంతా ఇలా కిందకు వచ్చి కొన్ని షేప్స్తో ఇది ఒక మ్యూజిక్ పెట్టేసి, సో అదొక కొంచెం వెరైటీగా అనిపించింది. చాలా బాగుంది, కొంచెం వెరైటీగా అనిపించింది. ఇక్కడ ఫుడ్ కూడా చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ అయితే ఉన్నాయి. మేమైతే సమ్ టామ్ యమ్ నూడిల్స్ అనేది ఉంది, అది ట్రై చేసాము. సో అది చూడండి ఎలా ఉందో. ఈడు ఏం చేసాడంటే రొయ్యి అలా యాస్టీజ్ వేసాడు. అది దాన్ని కూడా తిని చూద్దాం అసలు ఎలా ఉందో. మనం ఇప్పుడు దాకా రొయ్యలు అంతా క్లీన్ చేసి తినడం అలవాటు, కానీ డైరెక్ట్గా రొయ్యి తినింది ఎప్పుడు లేదు. అది తిని చూద్దామని చెప్పి తిన్నాను. అది కూడా బాగానే ఉంది. కాకపోతే మరి అలా తినొచ్చో లేదో మనకు తెలియదు, కానీ మరి వీళ్ళైతే అలాగే తినేస్తున్నారు. నేనైతే తిన్నాను, చాలా క్రిస్పీగా కొంచెం వెరైటీగా ఉంది. అండ్ సూప్ వచ్చేసి ఏదైనా తీయగా అనిపించింది. ఎంతైనా మన ఆంధ్ర ఫుడ్డే కదా. సో బేసిక్గా ఇక్కడికి చాలామంది పిల్లలతో వచ్చిస్తున్నారు. సో పిల్లలు ఆడుకోవడానికి అయితే చాలా చాలా బాగుంది. అండ్ పెద్దవాళ్ళకి కూడా ఏంటంటే క్యాసినో కింద క్యాసినో ఉంటుంది. సో క్యాసినోకి వెళ్ళే వాళ్ళు ఇక్కడికి వస్తారు, హోటల్స్ ఉన్నాయి. సో ఇక్కడ నైట్ టైం స్టే చేసి మరి అర్ధరాత్రి అంతా ఆడేవాళ్ళు ఆడుతూ ఉంటారు. ఇక్కడ క్యాసినో ఆడేవాళ్ళే కాదు, ఇక్కడ పబ్స్ ఉంటాయి, లైవ్ బ్యాండ్ మ్యూజిక్ ఉంటుంది. ఎంజాయ్ చేసేవాళ్ళు అసలు మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు ఇక్కడ. సో మొత్తానికి మేము ఫుడ్ అంతా తినేసి మళ్ళీ రిటర్న్ అయిపోయి కిందకు వచ్చిందా. ఇక్కడ అసలు మా సినిమా ఏంటంటే, మా మాయ కారు ఎక్కడ పెట్టాడు మర్చిపోయాడు. అంటే గుర్తుంది, ఈ మాల్ ఎగ్జిట్కి ఎలా మేము ఆల్మోస్ట్ గంట తిరిగాం ఎగ్జిట్ కోసం. సో ఇది అంత పెద్ద మాల్ అనమాట. సో వీళ్ళు రెగ్యులర్గా వచ్చే వాళ్ళే ఆ మాల్ ఎగ్జిట్ ఎక్కడ ఉందనేది మర్చిపోయారంటే ఇంకా మన సంగతి ఎలా ఉంటుందో ఆలోచించుకోండి. ఇంకోటి ఏంటంటే మనకేమో ఇంగ్లీష్, ఇక్కడంతా మలాయి కదా. సో కేల్వార్ అంటాడు, తాండాస్ అంటాడు. సో అవి కొంచెం మనకు తెలియదు కదా. సో వాళ్ళకి తెలుసు. కేల్వార్ అంటే మెయిన్ మనం వచ్చేవాళ్ళు చూసుకోవాల్సింది. కేల్వార్ అనే పదాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. కేల్వార్ అంటే ఎగ్జిట్ అనమాట మీకు. అండ్ తాండాస్ అని చెప్పి కనబడుతూ ఉంటుంది. తాండాస్ అంటే టాయిలెట్స్. సో ఈ రెండు మనకు తెలిస్తే మలేషియా ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. ఎక్కడికి వెళ్ళినా కానీ ఎగ్జిట్ ముఖ్యం, టాయిలెట్స్ ముఖ్యం. కాబట్టి ఆ రెండు పదాలు అయితే గుర్తుపెట్టుకోండి. సో మేమైతే ఒక గంట తిరిగిన తర్వాత మొత్తానికి ఆ మాల్ బయటకైతే వచ్చేసి అప్పుడు మేము పార్కింగ్కి వెళ్ళి ఇంక అక్కడి నుంచి రిటర్న్ అయితే అయిపోయాం. అండ్ ఇంకోటి మర్చిపోయాను, వచ్చేటప్పుడు ఎగ్జిట్ గేట్ దగ్గర కరెక్ట్గా ఒక చిన్న షాప్ అయితే చూసాను, అంటే మాల్లోనే. అది కొంచెం కామెడీగా ఉంది, కాయా బాల్స్ అంట. అరే ఏంట్రా ఇది? కీకి కాయబాల్, ఏదో కాయబాల్ అంట. కాయబాల్ ఇది కాయబాల్ ఇది.
సో అది కూడా అదేంటో పేరే కొంచెం వెరైటీగా ఉంది. సరే చూద్దాం అని చెప్పి తింటే నిజంగా చాలా బాగుంది. ఇది మన పులి బంగారాలు వేసినట్టు వేస్తున్నాడు. సో చాలా స్వీట్గా ఉంది అండ్ మధ్యలో కొంచెం క్రీమ్ లాగా ఉంటుంది. సో అది తిని చూడండి. 10 రింగిట్స్కి 10 బాల్స్ ఇస్తున్నాడు. కాయా బాల్స్, పేరు మర్చిపోకండి, మర్చిపోరులే, కాయా బాల్స్ కదా. సో 10 రింగిట్స్ 10 పీసెస్. మేమైతే మాకు బాగా నచ్చి ఒక 3 ప్లేట్స్ పార్సల్ తీసుకొని, పార్సల్ అంటే 3 ప్లేట్లు తీసుకొని గట్టిగా కుమ్మేసి వచ్చామన్నమాట. సో ఈ విధంగా మన గెంటింగ్ హైలాండ్స్ ట్రిప్ అయితే జరిగింది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కింద కమెంట్ చేయండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, సో దట్ నేనైతే రెస్పాండ్ అవుతాను. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ మలేషియా సిరీస్లో భాగంగా నెక్స్ట్ ఇంకొక వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు మీ నవీన్ సైనింగ్ ఆఫ్.